హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్, నేను ఈరోజు శుభాకాంక్షలు అనమాట. ఎందుకంటే ఎవరైనా సరే ఫ్రెండ్స్, ఇష్టమైంది తెచ్చుకొని హ్యాపీగా వండుకొని తినండి. కానీ కొంతమంది లేడీస్కి జెంట్స్కి చెప్తున్నాను, ఈరోజు ఫుల్ డింకర్ అవుతారనమాట. కొంతమంది తాగటం తప్పని నేను అన్న, కానీ అది తాగి లేడీస్ మీదకి పోయి ఇబ్బంది పెట్టి వండుకున్నది కూడా తిన్నదాకా లేకుండా చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, తాగండి. లిమిట్ దాటి తాగి వండుకున్న కొండలో కూడా బయటకు వచ్చి పడేటట్టు ఎవరు చేసుకోమాకండి. హ్యాపీగా తాగండి, హ్యాపీగా తినండి, సంతోషంగా ఉండండి భార్య పిల్లలతోటి. అంతేగాని తాగి రచ్చరచ్చ చేసుకొని తగాదులు అట్లా చేసుకోమాకండి ఫ్రెండ్స్. అలాగే లేడీస్ కూడా కొంతమంది ఫ్రెండ్స్, అందరినీ కాదు కొంతమందిని, ఎవరైనా తాగి వస్తే ఒకవేళ మీ హస్బెండ్ ఆ తాగినోడితోటి మనకెందుకులని ఈ ఒక్క పూటకి ఈ ఒక్క రోజుకి వదిలేయండి. ఏదన్నా ఉంటే తెల్లారి మాట్లాడుకోండి, రేపు మాట్లాడుకోండి. తాగొచ్చాడని చెప్పేసి అని తాగినోడు ఏంటంటే తక్కిడో బిక్కుడో అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. అంటే తను అట్ట మాట్లాడుతున్నాడని మీరు కూడా ఎదురువాదన వేసుకొని తగాదు పెట్టుకొని, కొంతమంది లేడీస్ వండిని కూడా బజాట్లు విసిరేస్తుంటారనమాట. కొంతమందికి కోపం వచ్చి, అంటే తాగొచ్చి ఏదన్నా అంటే, దయచేసి అలా ఎవరు చేయమాకండి. మీ పాటికి మీరు తినండి, మీ పాటికి మీరు తిని హ్యాపీగా ఉండండి. తాగొచ్చారా, వాళ్ళ పాటికి వాళ్ళే ఉంటారు. ఏదన్నా మీరు మాట్లాడాలనుకుంటే రేపు ఉదయం మాట్లాడుకోండి. అంతేగాని తాగుండోడితోటి మనం ఎంత మాట్లాడి ఎంత చేసినా అది అంటారు కదా, దున్న మీద వర్షం పడ్డట్ట ఏదో అన్నట్టు, అది సామెత నాకు రాలేదు, అలా ఉంటుందన్నమాట. అందుకని ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకోండి. కానీ ఇలా ఎదురు అదనేసుకొని ఎదురుగా కూర్చొని మాత్రం తగాదులు అయితే పెట్టుకోమాకండి ఫ్రెండ్స్, సరేనా? ఈ కనుమ పండుగ రోజు హ్యాపీగా ఎవరికి నచ్చింది వాళ్ళు తెచ్చుకొని హ్యాపీగా తినండి. మాకైతే ఏమో మటన్ అనేది పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. మాకు చిన్నప్పటి నుంచి కూడా చికెన్ ఒకటే ఇంట్రెస్ట్. చేపలు అవి అంటే తింటాం, కానీ ఎప్పుడో ఒకసారి. మా వారికి మటన్ అంటే ఇష్టం అనమాట. మా ఇంట్లో అయితే ఈరోజు 2, మాకు చికెను, ఆయనకి మటన్. ఇంకా తేటానికి వెళ్ళాడు. అందుకనే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. డ్రింక్ చేసేవాళ్ళు, మాకైతే ఆ ప్రాబ్లం లేదులేండి. ఎందుకంటే మా హస్బెండ్కి అసలు అలవాట్లేదు, సిగరెట్ కూడా అలవాట్లేదు. కొంతమంది అంటే చూస్తుంటాం కదా, రచ్చ రచ్చ చేస్తారనమాట. ఈరోజు తాగొచ్చి రచ్చ రచ్చ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. అందుకనే నేను ఎందుకో చెప్పాలనిపించింది ఫ్రెండ్స్. తప్పుగా ఎవరు తీసుకోమాకండి. చెప్పేవాళ్ళు లేక చెడిపోతారు అన్నట్టుగా, మామూలుగా ఎందుకో అంటే నేనేదో ఇదయ్యి చెప్తున్నానని కాదు, అలా చెప్పాలనిపించింది.